యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చును. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. చూశానండి, యేసుక్రీస్తులో ఏం జరుగుతుంది? ఆయనకి ఆనందం. అంతకుముందు ఏం కలిగింది? ఆదికాండ 6 5 చదవండి ఒకసారి. యేసుక్రీస్తు రాకముందు తండ్రి ఎలా ఉన్నాడో ఆదికాండం 6 5 చూడండి ఒకసారి. క్రీస్తు పుట్టుక వెనక రహస్యాన్ని చెప్తున్నాను మీకు. 5 నరుల చెడుతనము భూమి మీద విస్తరించను, గొప్పదనియు వారి హృదయము ఆ తలంపులలోని ఊహాంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం రండి. చూసారండి, తన హృదయంలో నొచ్చుకొని బాధపడుతున్నాడు. ఆ బాధను తొలగించడానికి యేసుప్రభువు వారు భూమి మీదకి రావడం జరిగింది. ఆయన పుట్టుక జరిగింది.